ఇండియాకి సంబంధించిన ఒక షిప్ మయూరి నారి, ఇది గుజరాత్ లోని కాండ్లా పోర్టుకు వస్తుంది అనమాట. ఆయిల్ తీసుకుని కొన్ని లక్షల బ్యారెల్స్ ఆయిల్ తీసుకుని వస్తుంది. ఇది థాయిలాండ్ ఫ్లాగ్ తోటి ఉంటది అనమాట. కానీ అది ఆయిల్ పట్టుకొచ్చేది మాత్రం ఇండియా కాండ్లా పోర్టుకి, అక్కడ ఉన్న రిఫైనరీస్ కి పట్టుకొస్తుంది మయూరి నారి. ఇందులో ఇండియన్స్ 20 మంది సెయిలర్స్ ఉన్నారన్నమాట. దీని మీద దాడి చేయగలిగిన అందులో 20 మందిని రక్షిస్తే 3 మిస్ అయిపోయారంటే 3 మరణించినట్టు తెలుస్తుంది. అంటే ఇరాన్ ఏంటంటే ఇండియా షిప్ మీద దాడి చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఫస్ట్ టైం ఇండియా కూడా తన ప్రొటెస్ట్ ని తెలియజేసింది పబ్లిక్ లో. ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇలా కమర్షియల్ షిప్ మీద ఈ ఫ్రీ నావిగేషన్ వచ్చే దాని మీద మీరు అటాక్ చేయడం మంచిది కాదు అంటూ ఇరాన్ కి గట్టిగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఎస్ జయశంకర్ గారు రంగంలో దిగడం జరిగింది. అసలు ఏం జరుగుతుందంటే ఫిబ్రవరి 28న, అంటే చూడండి ఫిబ్రవరి 28న ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ఏంటంటే ఒక దేశం షిప్ని మాత్రం అలౌ చేస్తుంది, అది చైనా షిప్ని అది హర్ముజ్ స్ట్రైట్ ద్వారా పంపిస్తుంది. ఇప్పటి వరకు గత 13 రోజులుగా 1.2 బిలియన్ బ్యారెల్స్ చైనా ఈ దిగుమతి చేసుకుంది. చైనా షిప్లు నిరాటంకంగా అక్కడ నుంచి వెళ్తున్నాయి. కానీ ఇండియా షిప్లు మాత్రం వెళ్ళడంలో కేవలం ఇప్పటి వరకు పరిమళ అని పుష్పక్ అనే 2 షిప్లు మాత్రమే ఇరాన్ పంపించింది. ఇప్పుడు 3వ షిప్ని అటాక్ చేసింది. ఇప్పటి వరకు ఇండియా 2 షిప్లని అటాక్ చేసింది. చాలా ప్రమాదం. అటువైపున 37 ఇండియన్ షిప్లే చిక్కుపడిపోయి ఉన్నాయి. అంటే ఏంటి, ఇరాన్ ఇండియా మీద వివక్షత చూపుతుంది చైనాతో పోలిస్తే. మరి దీని వెనకాల చైనా కుట్ర ఉందా? మరి ఇరాన్ ఎందుకు అటాక్ చేస్తుందంటే ఇండియా మొట్టమొదట్లో ఫిబ్రవరి 28న ఖైమోని చనిపోయిన మన సంతాపం తెలియజేయలే. కేవలం మార్చి 7వ తారీఖున అది కూడా ఇరాన్ షిప్ ని అమెరికా ముంచిన తర్వాత మనం ఇంకొక 2 షిప్లకి ఆశ్రయం ఇచ్చి ఇంకొక మన అతిథిగా వచ్చిన ఇంకొక 2 షిప్లు ఇటు శ్రీలంకలో ఒకటి, కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒకటి ఇచ్చి ఖైమోనికి మనం విక్రమ్ మిశ్రీ ఫారిన్ సెక్రటరీ వెళ్ళి సంతాపం తెలియజేసిన తర్వాత ఇది ఢిల్లీలో ఉన్న ఇరాన్ యొక్క ఎంబసీలో వెంటనే ఇరాన్ 2 షిప్లను అలౌ చేసింది. మనకు మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు 3వ షిప్ని అటాక్ చేసింది. కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రధానంగా 2 కారణాలు చూడాలి. ఒకటి ఏంటంటే ఇరాన్ వ్యూహం ఏంటంటే ఇండియా లాంటి దేశాలు ఆయిల్తో కటకటలాడి అమెరికా అధ్యక్షుడి మీద ప్రెజర్ తెచ్చి ఇరాన్ యుద్ధాన్ని ముగించాలి అనే ఒక దాంట్లో భాగంగా ఇండియా షిప్ని అటాక్ చేసి ఉండొచ్చు, లేదా చైనా కుట్రతోటి అటాక్ చేయొచ్చు. ఎందుకంటే చైనా షిప్పులు నిరాటంకంగా అక్కడ నుంచి వెళ్తున్నాయి. కానీ ఇండియా షిప్ వచ్చేటప్పటికి 2 అలౌ చేసి ఇప్పుడు పేల్చడం అంటే ఏంటి, చైనా ఎక్కువగా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రష్యా ఒకటి, చైనా ఒకటి. చైనా ముఖ్యంగా ఇండియాకి ఎగ్నెస్ట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే చైనా ఆయిల్ వెళ్ళిపోతుంది, ఇండియా ఆయిల్ వెళ్ళకపోతే ఇండియా గ్రోత్ రేట్ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇరాన్ ఏంటంటే ఇరాన్కి ఇంకోటి కూడా ఉంది. చైనా చెప్పుతుంటే ఇది రెచ్చిపోవడానికి ఒక కారణం ఉందండి. అది ఏంటంటే ఇరాన్ ముఖ్యంగా ఇండియాని ఎలా చూస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇజ్రాయెల్కి ఒక ఫ్రెండ్ గా చూస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ ఫిబ్రవరి 28 అటాక్ కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇజ్రాయెల్ ఫ్రెండ్ అనేది ఒకటి ఉంది. 2 గల్ఫ్ సున్నీ కంట్రీస్ ఇరాన్ బద్ద శత్రువులైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా మాట్లాడి అక్కడ ఇరాన్ అటాక్ని ప్రైమ్ మినిస్టర్ క్రిటిసైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇరాన్ ఇండియాని వీళ్ళ ఫ్రెండ్ గా చూస్తుంది. కానీ ఇరాన్కు అసూయ, అసలు ఇండియా మా వైపు ఎందుకు మాట్లాడడం లేదని. కానీ ఇండియా ఏంటంటే అక్కడ 90 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సుప్రీం నేషనల్ ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళకి తెలియజేసింది. అంతేగాని ఇరాన్ వైపు దూరం ఉన్నట్టు కాదు. కానీ ఇరాన్ మాకు చైనా, రష్యా లాగా హెల్ప్ చేయాలని ఒకటి అనుకోవడం మాత్రం ఇరాన్ది తప్పే. ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే ఇండియా నౌకని అది అటాక్ చేసి 2వ నౌకని ఇరాన్ చాలా పెద్ద తప్పిదం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాకు ఒకటి ఉంది, న్యూట్రల్ స్టాన్స్. అంటే ఇటువైపు ఉంటది, అటువైపు ఉంటది, ఏ దేశం పక్షం వహించదు. కేవలం తన ఎనర్జీ సెక్యూరిటీని ఇండియన్స్ అక్కడ ఉన్న 90 లక్షల మందిని, ఎందుకంటే ఇరాన్ విచ్చలవిడిగి అటాక్ చేస్తుంటే మనకి 90 లక్షల మంది అక్కడ ఆపదలో ఉన్నారు. మరి వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఇండియాకు ఉంటది. కానీ ఇరాన్ ఆపదలో ఉంటూ ఒక షిప్ని అమెరికా పేలితే 2 షిప్లకి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో, ఇండియన్ ఓషన్ లో. కానీ అది గుర్తు పెట్టుకుని ఖైమోనీని అది లేట్ అయినా ఖైమోనీ, ఎందుకంటే ఖైమోనీ మొదటి అటాక్ జరిగితే చనిపోయాడని ఎవరికి తెలుసు. ఇండియా ఎన్నో ఆలోచించదు వ్యూహాత్మకంగా. కాబట్టి ఇరాన్ ఇండియాని శత్రుగా చూడడం అనేది ఇరాన్ చేసే అతి పెద్ద తప్పు అండి ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే ఇండియా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా యుద్ధం జరుగుతుంటే ఇండియా ఉక్రెయిన్ వైపు లేదు, రష్యా వైపు లేదు. రష్యా ఆయిల్ దిగుమతి చేసుకుంది కాబట్టి రష్యా వైపు వ్యవహరించినట్టు ఉంది, కానీ తటస్థంగా ఉంది. ఈ వ్యవహారాన్ని ఇరాన్ చూడాలి. ఎందుకంటే ఇరాన్ అనవసరంగా నేను షాంఘైలో ఉన్నాను, ఇది ఉన్నాను, చైనా రష్యాలు సపోర్ట్ ఉంది, ఇండియా ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనుకుని ఇండియా షిప్ ని అటాక్ చేయడం అనేది
ఇరాన్ లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలికంగా చాలా నష్టపోతుంది అక్కడ. ఇప్పుడు ఇండియా ఏంటంటే చాలా సుదీర్ఘంగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వదన్నమాట. అంటే చాలా ప్రమాదంలో ఉన్నాయి ఇండియా ఇరాన్ రిలేషన్స్ అనేది. ఒకవేళ ఇండియాని దూరం చేసుకుంటే ఇండియాకు ఆయిల్ వస్తుంది, కానీ ఎంత కాలం ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ ను ఓపెన్ చేయకుండా ఉంటది? అది ఇంపాసిబుల్ అండి, ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే అమెరికా విత్డ్రాల్ చేసేసుకుంటే యుద్ధంలో నేను లేనని అమెరికా వెళ్ళిపోతే అమెరికా మీద ఒత్తిడి తగ్గిపోద్ది, ఒత్తిడి అంతా ఇరాన్ మీద పడుతుంది. ఇరాన్ మీద ఒత్తిడి చేసే దేశాలు ఇండియా కూడా ఉంటది. ఇరాన్ మీద ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కంపల్సరీ ఇరాన్ మీద ఒత్తిడి తేవాల్సింది, ఎందుకంటే లేకపోతే రష్యా అధ్యక్షుడి మీద పడుతుంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ ను ఓపెన్ చేసి తీరాల్సి వస్తుంది ఇరాన్. లేకపోతే అంతర్జాతీయ యుఎన్ఎస్సిలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో తీర్మానం చేసుకొచ్చి అన్ని దేశాలు కలిసి ఇరాన్ ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అంత ఈజీ కాదండి హర్ముజ్ స్ట్రైట్ ని ఎక్కువ టైం క్లోజ్ చేయడం. అమెరికా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఒత్తిడి అంతా ఇరాన్ మీద వస్తుంది. కాబట్టి అప్పుడు ఇండియా రోల్ ఏంటి? ఇండియా కంపల్సరీ హర్ముజ్ స్ట్రైట్ ను ఓపెన్ చేసుకోవాలి, దాని ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది, అది అడిగే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ లేదు కాబట్టి అనవసరంగా నువ్వు ఆత్మరక్షణ కోసం నువ్వు క్లోజ్ చేసుకున్నావు, ఇంతవరకు ఎవరేమనలే. కానీ అన్నెసరీగా అటాకులు చేస్తుంటే మాత్రం అది చాలా తీవ్రమైన ప్రమాదానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ అన్క్లాస్ అని ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ సీస్ ప్రకారం ఓపెన్ సీస్ లో ఎవరు అటాక్ చేయకూడదు. అలా అటాక్ చేసి అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇప్పుడు ఇండియా షిప్ ని ఇండియా ఎటువంటి యుద్ధంలో లేనప్పుడు ఇండియా షిప్ మీద అటాక్ చేయకూడదు. ఇంకోటి ఏమంటుంది ఇరాన్, ఏమంటుంది ఇండియా పర్మిషన్ తీసుకోలేదు, ఏ దేశమైనా మా పర్మిషన్ తీసుకుంటే లేకపోతే అటాక్ చేసేస్తామంటారు. మరి ఎలా కుదురుతుంది? వార్ జోన్ లో మనం ఉన్నాం, హర్ముజ్ స్ట్రైట్ మన నేషనల్ సెక్యూరిటీ, ఇక్కడ 1.4 బిలియన్ పాపులేషన్ కి జీవనాధారం అది గ్యాస్ అనేది. మరి అక్కడ నుంచి ఆయిల్ రావాలి. ఇక్కడ ఇరాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది, ఇట్స్ నాట్ ది క్వశ్చన్. ఇండియా షిప్ ని అటాక్ చేసి ఇరాన్ చాలా పెద్ద ఘోరమైన తప్పిదం చేసింది అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏ షిప్ అంటే ఏ షిప్ ని అలౌ చేయకూడదు. మరి చైనా షిప్లను అలౌ చేయడం ఏంటి? అది ప్రమాదం. అది చైనా షిప్లను అలౌ చేసి మళ్ళీ చైనా ఎంత దూరంగా ఉందో అదే విధంగా ఇండియా ఉన్నప్పుడు ఇండియా మీద అటాక్ చేస్తుందంటే ఇండియా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు రంగంలో దిగారు. ఈ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ తో మాట్లాడడం కూడా జరిగింది. ఇందులో మాత్రం తీవ్రమైన స్వరం ఉపయోగించారన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా ఒకవేళ యుద్ధంలోకి వెళ్ళాలంటే యుద్ధంలోకి వెళ్ళదండి. ఇండియన్ ఈజ్ ద సుప్రీం నేవల్ పవర్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్ లో తన సెక్యూరిటీకి అమెరికా కంటే ఎక్కువ రైట్స్ ఇక్కడ ఉంటాయి. అంతటి శక్తివంతమైన నేషన్ ఇండియా. నేవీలో నేవల్ పవర్ కి అత్యంత ముఖ్య లక్షణం ఏంటంటే ఇండియన్ ఎనర్జీ ఫ్లో అనేది ఒకటి ఉంటది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియన్ నేవల్ షిప్ 299 షిప్పులు ఉన్నాయి. న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 2, తర్వాత న్యూక్లియర్ రియాక్టర్, ఇవన్నీ ఎనర్జీ సంపాదించుకోకపోతే ఎందుకు నేవల్ పవర్? సో ఇండియా ఎస్కాట్ వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియన్ హర్ముజ్ అటు చైనా షిప్పులను అలౌ చేసి ఇండియా షిప్పుల్నే ఇరాన్ అటాక్ చేస్తూ ఉంటే అమెరికా ఇజ్రాయెల్ ఎటువంటి సంబంధం లేకుండా ఇండియన్ నేవల్ షిప్పులు రక్షణకి వెళ్తాయి. మరి అప్పుడు ఇరాన్ చేసే పరిస్థితి ఏంది? ఇరాన్ ఏం చేయగలదు? చాలా ప్రమాదంలో పడిపోద్ది. ఎందుకంటే ఇండియన్ నేవల్ షిప్లే సెక్యూరిటీకి వెళ్ళినప్పుడు రష్యా అనవసరంగా ఇక్కడ జోక్యం చేసుకోదు. రష్యా సపోర్ట్ చేయకపోతే ఇరాన్ పరిస్థితి ఏంటి? అనవసరంగా ఇరాన్ యొక్క స్ట్రాటజీ అంతా దెబ్బతింటుంది. కాబట్టి ఇండియా షిప్ ని అది అటాక్ చేయకుండా ఉండవలసింది, ఏదైనా చిప్ ఉండవలసింది, వేరే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్స్ లో ఇండియాతో మాట్లాడి ఉండవలసింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ తప్పు చేసింది అనేది ఇక్కడ అవగతం అయిపోతుంది. ఇది ఇరాన్ యుద్ధ వ్యూహానికి ఎగినెస్ట్. అంటే యుద్ధంలో ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక యుద్ధ వ్యూహం లేకుండా అటాక్ చేస్తుందని తెలుస్తుంది. ఇరాన్ లో ఒక నాయకత్వం సరిగ్గా లేదన్నట్టు తెలుస్తుంది ఖైమనీ చనిపోయిన తర్వాత. ఇది చాలా పెద్ద ప్రమాదం చేసింది అనవసరంగా ఇండియా చిత్రం చేసుకుని. ఎందుకంటే ఇరాన్ షిప్ ఇప్పటికీ కూడా కొచ్చిన్లో ఆశ్రయం పొందుంది. 200 మంది నావికుల్ని మనం ఆశ్రయం ఇస్తున్నాం. ఇండియన్ ఓషన్ లో అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చాం, ఇండియా వార్నింగ్ ఇచ్చింది, అనవసరంగా ఇండియన్ ఓషన్ రీజన్ లో ఇరాన్ ని అటాక్ చేయొద్దు, వీఆర్ ది సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ దిస్ రీజన్, నువ్వు ఇలాంటి చేయడం కుదరదని అమెరికాకి చెప్పడం జరిగింది. కాబట్టి 2 షిప్లు ఇక్కడ క్షేమంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఇండియాని దూరం చేసుకోవడం అంటే ఇరాన్కు ఒక యుద్ధ వ్యూహం లేదనేది, ఒక తప్పిదం అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది.